అయ్యో దేవుడా! ఏంటయ్యా ఇది? ప్రపంచాన్ని ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మన దగ్గర మోంతా మారుమోగుతూనే ఉంది. పాపం ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆంధ్రతో పాటు తెలంగాణ ప్రజలను కూడా ఈ తుపాను అష్టకష్టాలు పెడుతోంది. ఇలా మోంతా సైక్లోన్ ఎలాంటి టెన్షన్ తెచ్చిందో మనం చూస్తున్నాం కదా. గాలులు, వానలు, నీరు ఎక్కడ చూసినా భయం భయం. కానీ తెలుసా, మన దగ్గర మాత్రమే కాదు, ప్రపంచంలో మరో మూలలో కూడా ఇలాగే మరో తుపాన్ దుమ్మురేపుతోంది. దాని పేరే హరికేన్ మెలిస్సా. ఈ తుపాను కరేబియన్ ప్రాంతాన్ని పూర్తిగా తలకిందులు చేసేసిందండి. హైతీ, జమైకా, క్యూబా లాంటి చిన్న చిన్న దేశాలు ఇప్పుడు పూర్తిగా మునిగిపోయాయి. హైతీలో ఒక పట్టణం ఉంది, దాని పేరు పెటిట్ గో. అక్కడ పరిస్థితి చూసి నా మనసులో చాలా బాధ కలిగింది. అక్కడున్న నదులు ఒక్కసారిగా ఉప్పొంగి పట్టణం మొత్తాన్ని మింగేశాయి. ఇటేమో ఇల్లు నీటిలో తేలిపోతున్నాయి. అసలు రోడ్లే కనిపించడం లేదండి. మనుషులు కూడా కనపడడం లేదు. దాదాపు 25 మంది ప్రాణాలే కోల్పోయారు. ఇంకా చాలా మంది ఇళ్లలో చిక్కుకుపోయారు. ఎంత దారుణంగా ఉందో కదా. మన దగ్గర చిన్న సైక్లోన్ వస్తే మనం ఎంత ఇబ్బంది పడతామో తెలుసు. మరి వాళ్ళ దగ్గర అంత పెద్ద హరికేన్ దూసుకెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే ఊహించండి. అసలు హైతీలో పరిస్థితి తమ చేతుల్లోనే లేదని ప్రభుత్వమే ప్రకటించేసుకుందంటే సీన్ ఎంత దారుణంగా ఉందో కదా. రక్షణ చర్యలు జరుగుతున్నాయట, కానీ నీటి ప్రవాహం తగ్గడం లేదు. చాలా మంది ఇంకా కూలిపోయిన ఇళ్ల కింద చిక్కుకుపోయారు. ఈ దృశ్యాలను చూస్తే గుండె బరువెక్కిపోతోంది. ఇంతమంది ప్రజలు ఒక్క తుపాను వల్ల ప్రాణాలు కోల్పోవడం ఎంత దురదృష్టమో. మెలిస్సా తుపాన్ తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చెప్పాలంటే, కరేబియన్ చరిత్రలో ఇది అత్యంత శక్తివంతమైన తుపాన్లలో ఒకటి. ముందుగా జమైకాపై ఈ తుపాను విరుచుకుపడినప్పుడు గాలి వేగం గంటకు ఏకంగా 185 మైళ్లకు టచ్ అయింది. రోడ్లు, ఇల్లు, ఆస్పత్రులు ఇలా ఏదీ నిలబడలేదు. తర్వాత ఈ తుపాను క్యూబా వైపు దూసుకెళ్లింది. అక్కడి ప్రభుత్వం ముందుగానే దాదాపు 7 లక్షల మందిని సేఫ్ ప్లేస్ కి తరలించింది. ఇటు పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు జారిపడ్డాయి. శాంటియాగో వీధుల్లో మట్టి నీరు కాళ్ల వరకు చేరింది. మరి ఇంత జరుగుతుంటే పవర్ కట్ అవ్వకుండా ఉంటుందా? వైర్లు తెగిపడ్డంతో చాలా వీధుల్లో పవర్ కట్ అయింది. మరింత నష్టం జరగొద్దనే భయంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆర్థికంగా ఇప్పటికే కష్టాలు ఉన్న క్యూబాకు ఈ తుపాను ఒక పెద్ద దెబ్బలా మారింది. ఇంతలో ఈ మెలిస్సా తుపాను బలహీనపడింది. అయితే దాని దారిలో ఉన్న ప్రతి దేశం మీద చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఇది సముద్రం మీదుగా అట్లాంటిక్ వైపు కదులుతోంది. కానీ దాని వెనుక వదిలిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేమండి. తల దాచుకోవడానికి నీడ లేదు, తినడానికి తిండి కూడా దొరకడం లేదు. రోడ్లు మొత్తం నీటి గుంతలే. మన హైదరాబాద్లోనే రోడ్లకు గుంతలుంటాయని అనుకోకండి. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొన్ని చోట్ల ఇలాంటి దుస్థితే కనిపిస్తుంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక తుపాను కథ కాదు. ఇది మనిషి ప్రకృతిని ఎంతగా దెబ్బతీస్తున్నాడో చూపిస్తున్న సత్యం. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అందుకే ఇలాంటి తుపాన్లు మరింత బలంగా వస్తున్నాయి. ఇదే కారణంతో మెలిస్సా లాంటి తుపాన్ పుట్టిందని కూడా అంటున్నారు. ఇక ప్రకృతి ఎంత గొప్పదో, అదే సమయంలో ఎంత భయంకరమో ఇది మరోసారి నిరూపించింది. ఇటు మెలిస్సా మనకు ఒక విషయాన్ని గుర్తు చేసింది. మనిషి ఎంత పెద్దవాడైనప్పటికీ ప్రకృతి ముందు చిన్నవాడే. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.